సంక్రాంతి వస్తుందంటే అయ్యప్ప భక్తుల దృష్టంతా జ్యోతి దర్శనం మీదనే ఉంటుంది. మకర జ్యోతిని దర్శించుకునేందుకు దీక్షలో ఉన్న అయ్యప్ప స్వాములు పోటెత్తుతారు. అయితే స్వామి దర్శనం కోసం ఎంత ఆరాటపడతారో ఇప్పుడు అంత ఆందోళనకరంగా మారుతోంది. ఇటీవల కొద్ది రోజుల క్రితం భక్తుల సంఖ్య విపరీతంగా పెరగడంతో తొక్కిసలాట పెరిగింది. 48 గంటల్లోనే 1,00,000కు పైగా భక్తులు వచ్చారు. భక్తుల సంఖ్య పెరగడం ఒక కారణమైతే వచ్చిన భక్తులను వచ్చినట్టుగా పంపించటంలో విఫలం కావటమే అతిపెద్ద వైఫల్యంగా తెరమీదికి వచ్చింది. స్వామి దర్శనం కోసం వెళ్తున్న యాత్రలో ఓ వృద్ధ మహిళ గుండెపోటుతో చనిపోయింది. భక్తుల క్యూలైన్లు ముందుకు కదలకపోవడంతో గంటల తరబడి వెయిట్ చేయాల్సి రావటం, ఆహారం నీళ్లు దొరక్కపోవటం ఇలాంటి కారణాల వల్ల డీహైడ్రేషన్ పెరిగింది. ఆమెను చూసేవారు లేకపోవటం, సమయానికి హెల్పింగ్ అందకపోవడంతో గుండెపోటుకు గురైందని తేల్చారు. ఆ మహిళ మరణం తొక్కిసలాటకు సంబంధించింది కాదు, క్రౌడ్ మేనేజ్మెంట్ చేయకపోవటం వల్ల జరిగింది. ఇక తొక్కిసలాటలో బాలస్వాములకు ఊపిరాడలేదు, చాలా ఇబ్బందులు పడ్డారు. ఇది దేశవ్యాప్తంగా హిందూ సంఘాల్లో చర్చగా మారింది. భక్తుల్లో ఆందోళనకు దారితీసింది. శబరిమల వెళ్లాలంటే వెనుకంజ వేసేలా పరిస్థితి తయారైంది. ఇది అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల సంఖ్య మీద ప్రభావం చూపుతుందన్న విమర్శలకు తావిస్తోంది. అయ్యప్ప స్వామికి ఇరుముడి ద్వారా, అలాగే భక్తులు సమర్పించుకునే మొక్కుల ద్వారా ప్రతి ఏటా భారీ ఎత్తున ఆదాయం సమకూరుతుంది. ఆదాయానికి తగినట్టుగా మేనేజ్మెంట్ జరగటం లేదన్న విమర్శలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇందుకు కారణం పినరయి విజయన్ సర్కార్ శబరిమల ఆలయాన్ని కావాలనే నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేరళలో సాధారణంగా కాంగ్రెస్, ఎల్డీఎఫ్ ప్రభుత్వాలు మారుతుంటాయి. ఈ రెండు పార్టీలు కూడా హిందూ భక్తుల సెంటిమెంట్లకు విలువ ఇవ్వవు అనే విమర్శలు చాలా రోజులుగా హిందూ సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. అయినా ఇప్పటివరకు వారి సెంటిమెంట్లకు ఏ పార్టీ కూడా ప్రాధాన్యత ఇవ్వలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.